రిజర్వేషన్ అండ్ అఫర్మేటివ్ యాక్షన్స్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఇల్లీగల్ డిస్క్రిమినేషన్ని ఆపాలి అని యుఎస్ఏలో యూనివర్సిటీస్ డైవర్సిటీ ప్రోగ్రామ్స్ని రిస్ట్రిక్ట్ చేసినారు. అసలు ఈ డైవర్సిటీ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఇవి యాంటీ డిస్క్రిమినేషన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఇవి యూనివర్సిటీ క్యాంపసెస్లో ఇవి బ్యాన్ చేసిరనమాట. సో ఈ టాపిక్లో డిస్క్రిమినేషన్ పైన ఇండియా అండ్ యుఎస్ఏ ఏమేమి కాన్స్టిట్యూషనల్ స్టెప్స్ తీసుకున్నాయో చూద్దాం. సో ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండియా గురించి చూద్దాము. ఇండియాలో హిస్టారికల్ డిస్క్రిమినేషన్కి గురైన వాళ్ళని, అన్టచబుల్స్ని, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కోటా సిస్టమ్, ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ లాంటివి ప్రొవైడ్ చేసినారు. అండ్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ 16 క్లాస్ 4 కింద రిజర్వేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసినారు. అదే యుఎస్ఏలో అయితే ఉమెన్ ఇంకా మైనారిటీ గ్రూప్స్ లైక్ ఆఫ్రికన్ అమెరికన్స్కి, హిస్పానిక్స్కి, ఏషియన్ అమెరికన్స్ ఎట్సెట్రా వీళ్ళందరికీ సివిల్ రైట్స్ యాక్ట్ 1964 కింద డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చినారు.